వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు, లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి న్యూస్తోనే వచ్చానండి. మన దివ్యాంగులకు ఉపయోగపడే న్యూస్ అన్నమాట. అట్లాగే జాబ్కు సంబంధించిన న్యూస్ అండి ఇది. ఎక్కడ ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దివ్యాంగులకు అంటున్నారు, ఏ కేటగిరీ దివ్యాంగులకు మేడం జాబ్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఎస్ దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నా. మరైతే మా మంచి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి అబ్బా, హైప్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్ల నేను మరింత సమాచారం తీసుకురావడానికి నాకు చాలా మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన వీడియోస్ ని చాలా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారంట. ఐఆమ్ సో హ్యాపీ. అట్లాగే షేర్ చేయండి. మన వీడియోస్ ని చాలా మంది దివ్యాంగ సోదరుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి మేబీ మీ ద్వారాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండో ప్లీజ్. ఈ మధ్య చాలా మంది నాకు చక్కగా సపోర్ట్ని ఇస్తున్నారు. ఆ సపోర్ట్ని మరింత ప్రేమగా అబ్బా, ప్రేమతో అబ్బా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మనం కనెక్టింగ్ లోనే ఉన్నాం. ఓకే, చలో అయితే వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో చిత్తూరు మరియు తిరుపతి అన్నమాట. చిత్తూరులో మన విభిన్న ప్రతిభావంతులు హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ చిత్తూరు నుంచి మనకి ఈ పత్రిక ప్రకటన వచ్చిందనమాట. విభాగం అయితే తిరుపతిలోని డ్రీమ్ ఫౌండేషన్ మరియు చార్స్ట్రీ డిజేబిలిటీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 27వ తారీఖు, గుర్తుపెట్టుకోండి, ఈరోజు 25, 27వ తారీఖు 8వ నెల 2026వ తేదీన అనగా థర్స్డే నాడు ఉదయం 10 గంటల నుంచి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, కొంగారెడ్డిపల్లి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వీళ్ళకి జాబ్ అవకాశం అన్నమాట. ప్రత్యేక ప్రతిభావంతులకు చెవిటి కేటగిరీ చెప్తున్నాను, చూడండి ఒకసారి వినండి. చెవిటి, మూగ మరియు శారీరక వైకల్యం వాళ్ళకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఓకేనండి. 10 గంటలకు 27వ తారీఖు 8వ నెల 2026వ తేదీ. ఓకేనా? ఎక్కడ నిర్వహిస్తున్నారు? జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, కొంగారెడ్డిపల్లి, చిత్తూరు అన్నమాట. ఇందులో భాగంగా చిత్తూరు అండ్ తిరుపతి రెండు, చిత్తూరు జిల్లా తిరుపతి రెండు కలిపి పెడుతున్నారనమాట. జిల్లాలోని ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ చెప్తున్నాను. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ చదువుతూ ఖాళీగా ఉన్నటువంటి 19 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు, 32 దాటకూడదండి, 19 నుండి 32 సంవత్సరాల లోపు ఉన్న ఈ 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, నిరుద్యోగ యువతి యువకులు ఇద్దరు కూడా. ఓకే. ప్రత్యేక ప్రతిభావంతుల కోసం 20,000 జీతం. ఓకే, సూపర్ అండి. ఏదో 20,000 జీతంతో టీవీఎస్, అమెజాన్, ఏజిఎస్ హెల్త్, పార్కర్ మరియు సొల్యూషన్స్, నాన్ ఐటీ, రిటైల్డ్ హాస్పిటాలిటీ అండ్ బీపీఓ జాబ్స్ ఇన్ తిరుపతి, బెంగళూరు అండ్ చెన్నై బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు చిత్తూరు, తిరుపతి అన్ని చోట్ల, ఇక్కడ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, కొంగారెడ్డిపల్లి, చిత్తూరు అన్నమాట, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వారి పని వారు వేరే వాళ్ళ సహాయం లేకుండా చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ కోసం ఏర్పించారు. మన పనులు మనమే చేసుకోగలిగినట్టుగా ఉండాలంట. ఇతరుల మీద ఆధారపడకుండా ఉండే వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తున్నారండి. చక్కగా నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏజ్ చెప్పాను, 19 నుంచి 32 సంవత్సరాల లోపు ఉండాలి అని చెప్తున్నాను. అట్లాగే వీళ్ళు చెవిటి, మూగ మరియు శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగులు
మీ పనులు మీరు చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి హాజరవ్వమని చెప్తున్నారనమాట. ఇందులో భాగంగా జిల్లాలోని ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఆంధ్రప్రదేశ్లోని 19 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ ప్రత్యేక ప్రతిభావంతులు యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు అర్హులు. ఆధార్ కార్డు ఏమేమి తీసుకురావాలి డాక్యుమెంట్స్ చెప్తున్నాను చూడండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకొని రావాలను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది జాబ్ నోటిఫికేషన్, ఏమాత్రం తప్పు చెప్పకూడదు కదమ్మా, మరి మేడం తప్పు చెప్పేసింది అని అంటారు. కాబట్టి క్లారిటీగా చెప్తున్నా. నా వాయిస్ వినిపిస్తుందా? బేస్ వాయిస్లండి, వినిపించకుండా ఎట్లా ఉంటుంది. అట్లాగే ఇంటర్వ్యూకు హాజరయ్యే యువతీ యువకులు కింద తెలుపబడిన సెల్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలను. ఓకేనా? ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి మీకు అర్హతలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంతేకాదండోయ్, ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఒకవేళ వీడియో చూడలేదు, ఒకవేళ ఇన్కేస్ అప్పుడే చూశారు, అప్పుడు ఎలాగా? కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? మరిన్ని వివరాల కొరకు కింద తెలుపబడిన మొబైల్ నంబర్కు సంప్రదించగలరు. లేదా రవికుమార్ రెడ్డి, సెంట్రల్ మేనేజర్, డ్రీమ్ ఫౌండేషన్, తిరుపతి. ఇతర వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను సెల్ నెంబరు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇప్పుడు వాయిస్ కూడా చెప్తున్నాను చూడండి. 9985580557. ఈ నంబర్కి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా, నేను చెప్పింది కాకుండా ఇంకా కొన్ని డౌట్లు ఉంటాయి కదా, ఈ నంబర్కి కాల్ చేయండి మీరు. ఇంకొకసారి నెంబర్ చెప్తా, 9985580557. ఈ నంబర్కి సంప్రదించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైనా ఎక్కువ శాతం నాకు ఉద్యోగాల గురించి అడుగుతూ ఉంటారు కదా, మీకోసమే ఎటువంటి ఆలస్యం చేయకుండా నేనైతే అయ్యో నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలకు ఏదో ఒకటబ్బా, ఏదో ఖాళీగా ఉండకుండా ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఆ ఏజ్ 19 సంవత్సరాల నుంచి 32, 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగ యువతి యువకులు దీంట్లో పాల్గొని 20,000 రూపాయల జాబ్ సాధించండి. అబ్బా అక్క నాకు ఉద్యోగం వచ్చిందా, కానీ గుడ్ న్యూస్ మీరు చెప్పాలి, నేను వినాలి. మళ్ళా రియాలిటీ యూట్యూబ్ ఛానల్లో దీని గురించి మనం ఇప్పుడు న్యూస్ చెప్పడమే కాదబ్బా, మంచి విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నామని హ్యాపీ న్యూస్ మన అందరు దివ్యాంగుల ఫ్యామిలీకి చెప్పాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరందరూ చక్కగా దీంట్లో పాల్గొని ఈ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తున్న నంబర్లకి, నేను చెప్పిన ఈ నంబర్కి, డిస్క్రిప్షన్ లో ఇస్తున్న ఈ నంబర్కి మీరు ఇంకా మాట్లాడాలనుకుంటే కంపల్సరిగా రేపు మాట్లాడండి. మీ ప్రతి డౌట్ వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇదబ్బా మంచి విషయం, జాబ్స్ గురించి, మన దివ్యాంగులకు జాబ్ మేళా. ఓకే, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చక్కగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మంచి మార్కులు కొట్టి జాబ్ కూడా కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున ఎల్లవేళలా మీ మంచి కోరే మీ మొదక్క. ఆల్ ది బెస్ట్ అబ్బా, ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను, మీరు డబల్ హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి న్యూస్ తో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అబ్బా హ్యాపీ, ఐఎమ్ సో డబల్ హ్యాపీ కదా. ఓకే, మంచి న్యూస్ తో వస్తా ఉంటాను, మంచి ఇన్ఫర్మేషన్ తో కూడా వస్తాను. మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీ గురించి అనుక్షణం ఆలోచిస్తూ మీకేం చేయాలి అని నేను ప్రతి క్షణం పరితపిస్తూ ఉంటాను. ఓకే కదా. నేను మనస్ఫూర్తిగా ఏం చేయగలుగుతానో అది మీ గురించి చేస్తానే ఉన్నానబ్బా. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.